మిర్చి యార్డ్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మార్కెట్ ముందు రైతులు ధర్నాకు దిగారు. మిర్చి కొనుగోళ్లకు ఒక్కసారిగా మందం చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. జెండా పాట 20,000కు పైగా పాటి ఇక కొనుగోళ్లు మాత్రం 16,000 లేదా 17,000 లేదా 18,000కు చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆందోళనతో కొనుగోళ్లు ఆగిపోయాయి. మెయిన్ గేట్ దగ్గర రైతులు బైఠాయించడంతో పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో మోహరించారు. గిట్టుబాటు ధర 20,000 నిర్ణయిస్తే తప్ప ధర్నా విరమించేది లేదని హెచ్చరిస్తున్నారు రైతులు. ఖమ్మం మిర్చి యార్డ్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మార్కెట్ ముందు రైతులు ధర్నాకు దిగారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఖమ్మం ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఎస్ నవీన్. మనం చూడొచ్చు ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డ్ ముందు మన రైతులు ధర్నాకి దిగిన పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే ఆ రైతుకు సంబంధించి మిర్చి గిట్టుబాటు రేట్లు ఇవ్వట్లేదని చెప్పేసి కూడా ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికీ మనం చూడొచ్చు జెండా పాట 20,000 పైన కూడా పాడారు. కానీ మాత్రం ఇక్కడ రైతుల దగ్గర నుంచి మాత్రం కొనుగోలు మాత్రం ఏదైతుందో 16,000 చేస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో రైతులు పూర్తి స్థాయిలో జెండా పాట 20,000 పైన ఎలా పాడతారు, తర్వాత మాకు ఇచ్చే రేటు మాత్రం 16,000 17,000 చిల్లర ఎట్లా ఇస్తారని చెప్పేసి కూడా రైతులైతే ఆందోళన దిగిన పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత వాతావరణంతో చోటు చేసుకుంది. అంటే కొనుగోలు మొత్తం కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో మార్కెట్ యార్డ్లో మొత్తం కూడా నిలిపివేసిన పరిస్థితి కాబట్టి అయితే రైతులు మొత్తం కూడా ఆ మిర్చి యార్డ్కి సంబంధించిన ప్రధాన గేటు ముంగట కూడా ఆందోళన దిగారు. ఇప్పటికే పోలీసులు కూడా చేరుకున్న పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా మద్దతు రేటు మాకు ప్రకటించి మద్దతు రేటు ఇస్తేనే మా మిర్చి మాత్రం అమ్ముకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అన్యాయం చేస్తున్నారు, బ్రోకర్లు కూడా ఎక్కువయ్యారని చెప్పేసి కూడా అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి కాబట్టి మనం చూస్తూ స్పష్టంగా విజువల్లో అంటే వాస్తవానికి ప్రతిరోజు కూడా జెండా పాట ఉంటుంది. జెండా పాట 20,000 పైన పాడినప్పుడు ఖచ్చితంగా 20,000 పైనే ఆ రైతుల దగ్గర నుంచి కూడా కొనుగోలు ఖచ్చితంగా చేయాలి. మిర్చి అయితే అలాంటివి చేయకుండా సుమారుగా 16,000 నుంచి 17,000 18,000 మాత్రమే చేస్తున్నారని చెప్పేసి కూడా అక్కడ రైతులు అయితే ఆందోళన చేస్తున్నారు. అంటే జెండా పాట కంటే కూడా దాదాపుగా 3,000 నుంచి 4,000 5,000 డిఫరెన్స్ కూడా ఉంటుందని చెప్పేసి కూడా రైతులు చెప్తున్న పరిస్థితి కాబట్టి అదే ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే అక్కడ చోటు చేసుకున్న పరిస్థితి కాబట్టి ఇప్పటికే పోలీసులు కూడా రంగ ప్రవేశం చేసిన పరిస్థితి కాబట్టి ఏదైతే ఉందో మిర్చి యార్డ్కి సంబంధించినటువంటి ఆ ప్రధాన గేటు కూడా మూసివేస్తారు. కానీ అక్కడ రైతులు మాత్రం ఆందోళన దిగారు. అధికారులు ఖచ్చితంగా రావాలి, మార్కెట్ కి సంబంధించిన అధికారులు వచ్చి ఖచ్చితంగా మా ప్రాబ్లం ఏదైతే ఉందో గిట్టుబాటు రేటుకి సంబంధించి సాల్వ్ చేసే వరకు మీ ఆందోళన దిగుతాం, ఆ మిర్చి కూడా ఎవరికి అమ్మని చెప్పేసి కూడా భారీ ఎత్తున కూడా అక్కడ బీచ్ నుంచి కూర్చున్న పరిస్థితి కాబట్టి అదే మనం చూడొచ్చు తెల్లవారుజాము నుంచే మిర్చి యార్డ్కి దాదాపుగా 1,000 సంఖ్యలో కూడా రైతులు వచ్చిన పరిస్థితి కాబట్టి ఇప్పుడు మనం విజువల్లో స్పష్టంగా చూడొచ్చు. రైతులు మొత్తం కూడా మిర్చి మొత్తం కొనుగోలు నిలిచిపోయిన పరిస్థితి కాబట్టి భారీగా కూడా స్టాక్ అయితే మిర్చి గోడౌన్లో ఉన్న పరిస్థితి కనపడుతుంది. మార్కెట్ యార్డ్లో సంబంధించి పూర్తిగా అక్కడే మిర్చి మొత్తం కూడా నిలిచిపోయిన పరిస్థితి కాబట్టి ఏదైనా పూర్తి స్థాయిలో కూడా ఒక ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా కానీ పూర్తిగా రైతులకు ఒక భరోసా ఇచ్చి మద్దతు రేట్ ఇస్తే తప్ప ఈ మిర్చి అయితే కొనుగోలు ఖచ్చితంగా మేము అమ్ముకోమని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా ఇప్పటికే మార్కెట్ కి సంబంధించిన అధికారులకు కూడా హెచ్చరికలు కూడా జారీ చేసి ఖచ్చితంగా వాళ్ళు రావాలి, వచ్చినాక ఇక్కడ జరుగుతున్న అన్యాయం ఫస్ట్ ఏదైతే అన్యాయం జరుగుతుందో అన్యాయంపై ఖచ్చితంగా మాకు చెప్పాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కాబట్టి ఎందుకంటే పూర్తి స్థాయిలో రైతులు నిలువు దోపిడీ చేస్తున్నటువంటి
పరిస్థితి కనపడుతుంది. ఖమ్మం మిర్చికి సంబంధించిన మార్కెట్ యార్డ్లో అది స్పష్టంగా ఈ రోజు అర్థమైందని చెప్పి కూడా రైతులు కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇదంతా కూడా మిర్చి యార్డ్కి సంబంధించిన రైతులు దోసుకోవడం కోసం ఇక్కడ ఉన్న అధికారులు గారు బయట వాళ్ళతో కుమ్మక్కై చేస్తున్నారని చెప్పేసి కూడా అక్కడ రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.